మండలంలో ఎంపీపీఎస్, జీపీఎస్ ఆశ్రమ పాఠశాల మరియు ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల నందు సుమారు 30 మంది మెగా డిఎస్సి ద్వారా ఎన్నికైన నూతన ఉపాధ్యాయులు జాయిన్ అయినట్టు ఎంఈఓ సత్యనారాయణ దొర మీడియాకు తెలిపారు. నమస్తే. ఈ రోజున రాజమండ్రి మండలంలో మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి దాదాపు 30 మంది మెగా డిఎస్సి టీచర్స్ అనేటువంటి వాళ్ళు రాజమండ్రి మండలంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ 30 మందిలో మనకు వచ్చేటట్టుగా ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్స్లో 8 మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఎంపీపీ స్కూల్లో ఎడ్జిటీ ఒకరు జాయిన్ అయ్యారు. వీళ్ళు కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ జీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో 8 మంది ఎడ్జిటీస్ జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటుగా ఏంటంటే పీజీటీ టీచర్సు ఏపీఆర్ గర్ల్స్ స్కూల్లో 13 మంది జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగిందండి. మొత్తం మీద మన మండలంలో ఏంటంటే 30 మంది మెగా డిఎస్సి టీచర్స్ అనేటువంటి వాళ్ళు మరి పాఠశాలలో 13వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ వాకవాళ్ళని ఏంటంటే మండల విద్యాశాఖలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మరి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా దోహదపడతారని చూస్తున్నాం. అదేవిధంగా మన జడ్పీ స్కూల్ రాజమండ్రిలోకి వచ్చేటప్పటికి బయాలజీ పోస్టులు 2 పోస్టులు అనేటువంటివి మరి ఫిలప్ అవ్వలేదు. అలాగే పిఎస్ పోస్ట్ ఒకటి ఫిలప్ అవ్వలేదు. ఆ 3 పోస్టులు కూడా వచ్చినట్లయితే మనకు చాలా ఎక్కువగా మరి హై స్కూల్లో కూడా బయాలజీ చెప్పడానికి అవకాశం ఉన్నాం. అదేవిధంగా మరి మండలం మొత్తం మీద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇంకా 4 ఎడ్జిటీ పోస్టులు అనేటువంటివి ఇంకా వేకెన్సీలు ఉన్నాయి. రాబోయేటువంటి డిఎస్లు 2026 డిఎస్లో కూడా మరి ఆ మిగిలిన పోస్టులు అన్నీ కూడా మరి భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మరి ఎంతో శుభదాయకం మండల విద్యాశాఖకి. వీళ్ళందరూ రావడం వల్ల మరి విద్యా వ్యవస్థ రాబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మరి మండలం యొక్క ఎస్ఎస్సి రిజల్ట్ అనేటువంటిది మరి హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ తీసుకోవడానికి వీళ్ళందరూ మరి ఎంతో దోహదపడతారని ఈ విధంగా ప్రతిజ్ఞాముఖంగా తెలియజేసుకుంటున్నాం.